సో టెల్ మీ నౌ ఈ 5 years గవర్నెన్స్లో నీకు బాగా నచ్చేసిన విషయాలు జగన్ అన్న చేసిన పనులలో. 2019 ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను అది పట్టుకుని ప్రచారం చేశా ఆ వారం రోజులు. సో అక్కడి నుంచి చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆయన ప్రామిస్ చేసిన దాంట్లో ఆయన ప్రామిస్ చెయ్యనివి కూడా కలిపి మరీ చేశారు ఈ 5 ఏళ్ల గవర్నెన్స్లో. సో దట్ ఈస్ ద ఖచ్చితంగా కుండబద్దలు కూడా చెప్పాలి మనం డెఫినెట్గా. అండ్ ఇంకొకటి, కరెక్ట్గా ఆయన పదవి తీసుకుంటే గనక యాక్చువల్గా సీఎం 5 years చేయాలి, కానీ పాండమిక్ వల్ల ఆయనకు అసలు ఒక 2-2.5 సంవత్సరాలు మొత్తం కోవిడ్తోనే అయిపోయింది పాపం. చేతిలో లేదు కదా. సో ఆయన చేతిలో ఏం లేదు. సో ఆయన ఉన్న ఈ అతి షార్ట్ టైంలో, అంటే మిగతా సీఎంలు పరిపాలించిన కాలం కంటే ఈయన టైం పీరియడ్ నిజంగా చెప్పుకోవాలంటే కరెక్ట్గా వెరీ షార్ట్. ఆ టైంలోనే ఇంత చేశారంటే అక్క, యూ జస్ట్ ఇమాజిన్ 5 years ఇచ్చేస్తే ఆయన ఇంకెంత చేస్తారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో చేసినవి అంటే చాలా మంది బాగా చెప్పుకుంటుంది ఏంటంటే కొట్టొచ్చినట్టు కనిపించే పిల్లలకి ఎడ్యుకేషన్. నాడు నేడు అసలు ఎంత బిగ్ హిట్ అక్క అసలు అది. ఆ సంక్షేమంతో నిజంగా ఎంత మంది విద్యార్థులు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో. దాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అవును, అంతే. అంటే ఇంకా మరి ఏం ఫోటోలు చెప్తున్నాయి, మాట్లాడుతున్నాయి కదా. పోనీ ఏదో అదేమి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం క్రియేట్ చేసి చేపిస్తున్నది కాదు కదా. అంటే వాళ్ళు సిద్ధం సభల్లో చాలా మంది అలా కూడా అన్నారు. సాక్షి డిజిటల్, సాక్షిలో ఫోటోలు వస్తే గ్రీన్ మ్యాట్ లో గ్రాఫిక్స్ అనేది ఏదో చెప్పారు. అసలు అంటే ఇంకా అది పరాకాష్లే, వదిలే ఇంకా మాట్లాడి కూడా వేస్ట్. బట్ నాడు నేడు యూ గాన్ టు సమ్ ఆఫ్ ద స్కూల్స్ కదా. నేను కాకినాడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అక్క. సో నా ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూలే. అవునా? సో 8th, 9th, 10th ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేశారు నేను చదువుకున్న టైంలో. సో 2007 వాజ్ మై 10th పాస్ అవుట్. సో 8, 9, 10 ఆ 3 years ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. బట్ ఏదో పేరుకి మొదలెట్టారు ఆ గవర్నమెంట్. బట్ ఫ్యాకల్టీ సరిగ్గా ఉండదు కాదు, లెసన్స్ సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అంటే ఆ టీచర్స్కి కొంచెం అర్థం అవ్వాలి కదా. అప్పటిదాకా తెలుగు మీడియంలో టీచ్ చేసే టీచర్స్కి కూడా ఫ్యాకల్టీ కరెక్ట్గా వాళ్ళు చేయలేకపోయారు. సో టిల్ బాగానే స్టూడెంట్స్ అందరూ స్కోర్ చేశారు. అందరికీ కూడా 85 పైనే వచ్చాయి మా బ్యాచ్ అంతా కూడా. కానీ ఇప్పుడు అలా నామకే వాస్తే కాదు. అవును, ఇట్స్ నాట్ దట్ ఓకే మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉందంటే ఇంగ్లీష్ మీడియం ఉంది కాదు. ట్యాబ్లు, డిజిటల్ బోధన, అసలు వాళ్ళ ల్యాబొరేటరీస్ మామూలుగా లేవక్క. అసలు నేను చీరాల, మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్, మా అత్తగారు ఊరు చీరాల, అక్కడికి వెళ్ళి నేను చూసాను. నేను కాకినాడలో నేను చదువుకున్న స్కూల్కి ఊరికి ఒకసారి ఫోటో తీసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసాను ఆ పిల్లలు ఎంత పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు ఇట్స్ నైస్, ఐ కెన్ సే బ్యూటిఫుల్. నాకు రాదక్క ఇప్పటిదాకా అంత ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో, ఎందుకంటే బేసిక్స్ వర్ నాట్ కరెక్ట్. కానీ ఇప్పుడు ఆ పిల్లలు రేపు పొద్దున్న ఏ దేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలరు, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరు బికాస్ ఆఫ్ దిస్ నాడు నేడు. Yeah, actually that very very noticeable changes. And panels lo what is very noteworthy is చాలా విజ్ఞులని బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ని ఈసారి చూస్తే చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఎమ్మెల్యేస్ లిస్ట్ లో కూడా, అంటే క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు. మరోవైపు ఈ కమిటీస్ వేసినప్పుడు కూడా దే టుక్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ టు జగన్ సార్ మేడ్ ష్యూర్. జగన్ గారికి ఆకునూరు మురళి గారు కావచ్చు ఈ స్కూల్ రిఫార్మ్స్ కమిటీలో, అలాగే వెంకటరెడ్డి గారు కావచ్చు ఫ్రమ్ ఎంవి ఫౌండేషన్, అంటే బాల కార్మికులు ఉండకూడదు అని పోరాడిన ఎంవి ఫౌండేషన్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ వాళ్ళ. సో ఇలాంటి వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు బ్యూటిఫుల్ రికమెండేషన్స్ ఇచ్చారు. డయట్ మొదలుకొని స్కూల్స్లో. నిన్నైతే నేను పులివెందుల్లో ఉన్నప్పుడు పిల్లలు అరుస్తున్నారు, జగన్ మామయ్య జగన్ మామయ్య మాకు ట్యాబ్ ఇచ్చినాడు అని ఇలా అరుస్తున్నారు. అంటే ఎంత క్యూట్గా అనిపించింది అంటే, అంటే జనం మనసులోంచి వస్తుంది శ్యామ్లా ఫర్ ద ఫస్ట్ టైం. దట్ ఈస్ విజిబుల్ అండ్ రిమార్కబుల్ వర్క్ విత్ ద సోషల్ ఇంజనీరింగ్. అంటే బీసీలకి కేవలం కాపు మహిళలకి అవును ఇంతమందికి ఇవ్వడం చాలా రిమార్కబుల్ అంటున్నారు. ఇస్ వాట్ ఐ మీన్ అబ్జర్వర్స్ ఆర్ సేయింగ్. బట్ యట్ అగైన్ ఇక్కడ ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తూ అమంగ్ మెనీ ఆఫ్ దెమ్ ఈ కాంప్లెక్స్ ఈ వివేకా గారి కేసులు మొదలుకొని అన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. వాట్ డూ యూ ఫీల్? ఆ టైంలో మాట్లాడాలని అనిపిస్తుందా? ఆర్ యూ ఫీల్ ఇంకా టైం ఉంది? చాలా సార్లు మాట్లాడదాం అనిపిస్తుంది అక్క, కానీ నేను మేబీ ఇప్పుడు ఈసారి ఇక మాట్లాడతా. బికాస్
నేను 2019లోనే ఇంత యాక్టివ్గా ఉండుంటే డెఫినెట్గా ఇవన్నీ ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా మాట్లాడాలనిపించినప్పుడల్లా మాట్లాడేసేదాన్ని. సో అప్పుడే జాయిన్ అయ్యాము. మనకి ఇంకా కొంచెం మనం నాలెడ్జ్ పెంచుకోవాలి, అసలు ఎవరు ఏంటి, అసలు మనం ఏం చేస్తున్నాము, ఏం జరిగింది, కొంచెం స్టడీ చేసి ఒక వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఇట్ విల్ బి కరెక్ట్ అనేది నేను ఫీల్ అయ్యి, నేను అసలు చాలా చోట్ల మాట్లాడాలనిపించినా కూడా ఐ డింట్ స్పీక్ అవుట్, అస్సలు మాట్లాడలేదు. ఇక్కడ నుంచి మాట్లాడతాను డెఫినెట్గా. సో ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారి ఫేవరెట్ క్వాలిటీస్ ఏంటి దట్ యు రియల్లీ సీ అండ్ అడ్మైర్? నేను ఒకటి చెప్తా అక్క, ఇక్కడ డెఫినెట్గా ఒకటి చెప్పాలి. ఎవరైతే ఒక లీడర్ ఉన్నారో ఆ లీడర్ని మీరు కలవాలి అంటే, మీరు ఆ పార్టీలో ఉన్నా, మీరు ఆ పార్టీ కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నా, మీరు ఆయన్ని కలవాలి అంటే అది అవ్వదు, రానివ్వరు. అసలు ఆ సరౌండింగ్స్కి కూడా మిమ్మల్ని రానివ్వరు. వాళ్ళు జనాల్లో ఉన్నా, జనాలు వచ్చి అభిమానంగా ఆయన దగ్గరికి వచ్చి రావాలి కలవాలి అనుకున్నా తోసేస్తారు. ఆ క్లిప్పింగ్స్ కూడా మనం చూడొచ్చు. కానీ జగన్ అన్నని మీరు కలవాలి అని అనుకుని ఒక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆయన కలవచ్చు. కరెక్ట్. అందుకు నేనే ఉదాహరణ. సో యాక్సెస్ అంటే మీరు మీ పార్టీలో ఉన్న వాళ్ళకే, మీ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకే మీరు యాక్సెసిబుల్గా లేకపోతే మీరు ప్రజలకు ఏమి యాక్సెసిబుల్గా ఉంటారు? కరెక్ట్. రేపు పొద్దున ప్రజలకు ఏమైనా సమస్య వచ్చింది మీకు వచ్చి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకుంటారు? కరెక్ట్. కానీ జగన్ అన్న దగ్గర అలా ఉండదు. మీరు నిజంగా మీరు ప్రయత్నం చేస్తే మీరు కలవచ్చు ఆయన్ని. ఎనీ టైమ్ హీల్ బి అవైలబుల్. మీరు ఇప్పుడు సిద్ధం సభల్లో కూడా చూస్తుంటే అక్క, నిన్న కాక మొన్న ఒక అమ్మాయి ఎవరో హారతి ఇస్తున్నారు, ఆపు అసలు వేరే వాళ్ళు అంటే ఐ వాజ్ అగైన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీస్ ఫర్ పీపుల్. అంతే, అయిపోయింది. అసలు ఎవరక్క చూసి అంతంత హారతులు ఇచ్చే తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఆ చెయ్యి కాలుతోంది అని ఆలోచించే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును. సో బట్ ఆల్ సెడ్ అండ్ డన్ అంటే ఈ ఫ్యాన్ ఫేర్ని చాలా మంది ఇతరులు ఎంజాయ్ చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆల్ హీ ఎంజాయ్స్ ఇస్ సీయింగ్ దట్ హ్యాపీనెస్ ఇన్ పీపుల్. హ్యాపీనెస్. నేను మొన్న వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కూడా అంత మంచిగానే ఉంది కదమ్మా, అంత బాగానే ఉన్నారు కదమ్మా, ఇది ఫస్ట్ నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్. అసలు నేను అంతే, ఆ మంచి కావాలి ఆయనకు, అంతే. మనం ఆనందంగా ఉన్నావా లేదా కావాలంతే. 3 పూట్ల తింటున్నావా, ఆరోగ్యానికి కరెక్ట్గా ఏమీ లోటు లేకుండా అంతా జరుగుతున్నాయా, అంత బాగున్నామా, కుటుంబం బాగుందా. కాకపోతే ఆయన కుటుంబం పెద్ద కుటుంబం, అంతే, చాలా పెద్ద కుటుంబం, కోట్ల మంది. సో యాక్చువల్లీ ఇప్పుడు భారతి గారు కూడా అదే డెడికేషన్తో క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు కదా. వాట్ డి చూస్ యూ ఐమ్ షూర్. నేను అసలు ఆవిడని కూడా డెఫినెట్గా ఫాలో అవుతూ ఉంటాను, అండ్ నా ప్రతి పోస్ట్లో నేను భారతి గారిని కూడా డెఫినెట్గా ట్యాగ్ చేస్తాను. నాకు ఆ హస్బెండ్ అలా పని చేయగలుగుతున్నారు అంటే బికాస్ ఆఫ్ హర్ అని నా ఫీలింగ్. మన ఇంట్లో మొగుళ్ళు మామూలుగా 1 గంట లేట్గా బయటకు వెళ్ళి వస్తేనే, జనరల్ లేడీస్ సైకాలజీ మాట్లాడుతున్నా నేను, ఏం నువ్వు అసలు మమ్మల్ని వదిలేసి ఇలా మొత్తం బయట తిరుగుతున్న ఫ్రెండ్స్ అంటావు, అదంటావు ఇదంటావు అని జనరల్ లేడీస్ సైకాలజీ మనం మాట్లాడేది. కానీ ఆవిడ ఎంత సాక్రిఫైస్ చేయకపోతే ఆయన ఇలా చేయగలుగుతారక్క? అబ్సల్యూట్లీ.